ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 5th వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. సో ఇంకా కొంచెము మనకి సోనియా అమ్మ ఎలిమినేట్ అయిపోయినాక కొంచెం డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. బట్ నామినేషన్స్ అనేది ఇంత పెద్ద ఫైర్ అనిపించలేదు, చెప్పగా అనిపించింది. అందరూ ఒకరిని టార్గెట్ చేసిన ఒకరు కాదు ఇద్దరిని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి అండి మళ్ళీ ఇంకా బిగ్ బాస్ మనకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఏంటనేది చూసేద్దాం. ఇంకా మరి ఇక్కడ అండి మనకి ప్రేరణ అండ్ సీత డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిఖిల్ 4th వీక్ తర్వాత నాతోటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ కాకపోతే ఏంటంటే లైవ్లో ఒకటి చిన్న ఇష్యూ అనేది జరిగిందనమాట. మనకు అక్కడ కుకింగ్ చేసుకునేటప్పుడు యష్మి అండ్ నిఖిల్ కుకింగ్ చేసుకునేటప్పుడు ప్రేరణ వచ్చేసి కూరలో ఆయిల్ ఎక్కువైంది అని అంటే పుల్లలు పెట్టడానికి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేనేం చేశాను నిఖిల్, నీ మంచి కోసమే చెప్పాను కదా అని అంటే సరే ఇంకేం మాట్లాడకు, ఎవరినన్నా అంటే మాత్రము నాకైతే ముందే నీ పేరు వస్తుంది పుల్లల రానివా అని చెప్పేసి అంటుంటాడు. అక్కడ నుండి నాకు ఎందుకు అని చెప్పేసి మనకి ప్రేరణ అనేది వెళ్ళిపోతుంది. తను మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ యష్మిన్ తోడు తినే వల్లనే సోనియా వెళ్ళిపోయింది అని చెప్పేసి డిస్కషన్ అనేది చేస్తూ ఉంటాడనమాట. సోనియా వెళ్ళిపోయింది హౌస్లో ఉన్న వాళ్ళతోటి కాదండి, తన బిహేవియర్ వల్లనే వెళ్ళిపోయింది. ఇంకా అందరికీ తెలిసిందే. ఇంకా మనం టాపిక్ అనేది స్టాప్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇంకా వచ్చేసి అండి మనకి ఇంకా మణికంఠ అనేది బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, మనకంటేనే జైల్లో ఉంచాలి అని చెప్పేసి సీతకి. తను క్లాన్ చీఫ్ కాబట్టి చెప్తారు. సో ఏదైనా ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ క్లాన్ చీఫ్ అయినా సీతనే అడగాలి, వేరే ఎవరిని అడగొద్దు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి లా భీమ్లా అనుకుంటూ మనకి భీమ్లా నాయక్ సాంగ్ అనేది తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. నిఖిల్, పృథ్వీ, మన యష్మి ముగ్గురు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఈరోజు నామినేషన్స్ అనేది ఉంటాయి కదా, ఎవరిని నామినేట్ చేయాలి అని చెప్పేసి. ఏంటని అంటే విష్ణు గురించి నామినేట్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. కాకపోతే అది ఏ విధంగా చెప్పాలి ఏంటి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అని అంటే యష్మి అంటుంది, ఏమంటారు పప్పు అని దద్దోజనము పులిహోర పప్పు అని ఏ విషయంలో అన్నావు నీవు, నాకు ఒక క్లారిటీ ఇవ్వు అని చెప్పేసి నామినేట్ చేయు, అప్పుడు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి మనకి యష్మి సలహా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా సోనియా వెళ్ళిపోయింది. యష్మి కూడా నిఖిల్ తోటి కానీ పృథ్వీతోటి కానీ తన కంట్రోల్లో తను ఉంటే బాగుంటుంది, తన ఆట తను ఆడుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంకా తన క్లాన్లోకి వెళ్ళినాక కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది. 4 వీక్స్ ఆడిందంతా వేస్ట్ అయిపోతుంది. జనాలు ఎంత ఫేవరెట్ అయినా, ఎంత నచ్చినా, ఎంత ఏమంటారు ఎంత యూట్యూబ్లో ఫాలో అయినా, ఎంత ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా, సో ఆట ఆడితేనే బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారండి. లేదు అని అంటే అది ఎంత పెద్ద తోపైనా కానీ వాళ్ళని ఓట్స్ వేయరు, కిందకి పంపించేస్తారు, కథం ఎలిమినేట్ అయిపోతారు. సో ఇక్కడ మనకి సోనియా విషయంలో జరిగింది అదే. స్టార్టింగ్ ఆరెంజ్ తోటి ఆడినప్పుడు తన మాట్లాడిన విధానము, నామినేషన్ విధానం చూసి అబ్బా చాలా టఫిస్ట్ కావచ్చు, టాప్ 5లో ఉంటుంది కావచ్చు అని అనుకున్నాము. బట్ తర్వాత చూస్తే ఏమనిపించింది అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా అనిపించింది. ఇంకా వచ్చేసి అంటే మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఏంటని అంటే మనకి మణికంఠనం జైలు నుండి రిలీజ్ చేస్తారనమాట. ఇంకా నామినేషన్ టైమ్స్ అని చెప్పేస్తారు. మణికంఠ తోటి స్టార్ట్ అయిపోతుంది. మణికంఠ వచ్చేసి మనకి నైనిక అండ్ యష్మి ఇద్దరిని నామినేట్ చేస్తాడు. నైనిక ఎందుకు అని అంటే నువ్వు ఎప్పుడు బెడ్రూమ్లో ఒక దగ్గర కూర్చుంటున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, నువ్వు గేమ్స్లో అసలు ఎక్కువ కనపడట్లేదు అని అంటే నువ్వు చూడట్లేదు అని అంటుంది. కొంచెం ఎందుకో అది ఫైర్ అనేది మిస్ అయింది అని అన్నట్టు అనిపించింది. సో ఇంకా వచ్చేసి అంటే యష్మి వచ్చేసి తెలిసిందే కదా మనకంటే టార్గెట్ చేసింది స్టార్టింగ్ నుండి. ఇంకా స్టార్టింగ్ కూడా కాదా అంటే మన ఏమంటారు హగ్ ఇచ్చినప్పటి నుండి తను ప్రతిసారి నామినేషన్లో నేను ఉంచుతా అని చెప్పేసి పగబట్టేసింది అనమాట. ఫిజికల్లీ నేను స్ట్రాంగ్గా లేను అన్నావు, ప్లస్ మళ్ళీ నాకు ఏమంటారు మన జెండర్ విషయంలో 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు అట్లా పృథ్వీ అండ్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కదా, అప్పుడు అని అంటే అప్పుడు నేనేం మాట్లాడలేదు అన్న ఊరుకున్నా. అక్కడ ఎక్కువగా నిఖిల్ అని చెప్పేసి అంటాడనమాట. నిఖిల్ అక్కడ ఏం డిస్కషన్ చేయడు. సో ఇక్కడ కూడా యష్మితోటి చాలానే వాదన జరిగింది మనకంట. అండ్ యష్మికి వచ్చేసి నేను ఇంకా నా నామినేషన్స్ అప్పుడు నేను మాట్లాడతాను, ఇప్పుడు ఏది మాట్లాడదలుచుకోలేదు, నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇక్కడేమో ఎక్కువగా వచ్చేసండి మనకి విష్ణుప్రియ, మణి అండ్ నైనిక వీళ్ళకే ఎక్కువగా వచ్చేసాయన్నమాట. నైనికకి 5 votes వచ్చేసాయండి, విష్ణుకి 3 or 4 వచ్చినట్టున్నాయి.
నెక్స్ట్ ఇంకా వచ్చేసి అంటే మనకి నైనిక వచ్చేసి నబిల్ అండ్ విష్ణుని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. నబిల్ని ఎందుకు అంటే అండి మనకి ఏమంటారు సౌండ్స్ సమ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ సౌండ్స్ వెహికల్ సౌండ్స్ అట్లా ఇచ్చేసి ఆ సౌండ్ ఏంటిది అనేది ఐడెంటిఫై చేసేసి మనకి నేమ్ రానేది రాయమంటారు కదా. అక్కడ ఏంటని అంటే ఒక సౌండ్ దగ్గర మనకి బిగ్ బాస్ గారు నబిల్కే ఛాన్స్ ఇస్తారు. మీకు ఏది రిలేటెడ్గా అనిపిస్తుందో దాన్ని మొత్తం ఫైనలైజ్ చేయండి అన్నట్టుగా అంటే నబిల్ వచ్చేసి ఒక బర్డ్ నేమ్ చెప్తాడు. అందుకని చెప్పేసి నువ్వు చేపటికి క్లాన్కి రేషన్ అనేది తగ్గిపోయి వచ్చింది అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఓకే నేను సారీ చెప్పాను, తర్వాత కూడా నేను రియలైజ్ అయ్యాను, వెంటనే నేను చెప్పేశాను నేను చీఫ్కే అని చెప్పేసి మనకి నబిల్ చెప్తాడు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విష్ణుని ఏంటంటే పాపప్ గర్ల్స్ అని పేరు వచ్చింది మనకి. పాపప్ గర్ల్స్ అని చెప్పేసి చూపించారు కదా, అది నాకు నచ్చలేదు. అందులో నేను కూడా ఉన్నాను. అది రేపు నాకు ఏ విధంగా నెగిటివ్ అవుతుందో నాకు తెలియదు. అందుకని చెప్పేసి నేను నీతోటి ఉండదలుచుకోలేదు, అది నాకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నానంటే నామినేట్ చేయాల్సిన అవసరం లేదండి. దానికి నువ్వు అక్కడి నుండి ఏమంటారు తను ఏదైనా టాపిక్ తీసేసి గాసిప్స్ అనేది స్టార్ట్ చేసింది అని అంటే అక్కడ నుండి పక్కకు జరిగితే సరిపోతుంది, అంతేకాని ఆ విషయం ఇక చెప్తున్నా కదా అండి. ఇప్పుడు మిగిలింది ఎవరు? ప్రేరణ బాగా ఆడుతుంది, ప్లస్ మళ్ళీ కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. నబిల్ వచ్చేసి నబిల్ని అసలు చెయ్యలేము, యష్మిని అసలు చేయలేము. ఇంకా మిగిలింది ఎవరు? పృథ్వీ అండ్ నిఖిల్ని చేయలేము, ఎందుకంటే తను చీఫ్ కాబట్టి తనకు నామినేషన్స్ అథారిటీస్ లేవు కాబట్టి. ఇంకా పృథ్వీ అని అంటే పృథ్వీ కూడా చాలా బాగా ఆడిండు. అది మనం వాళ్ళకి అసలు ఫస్ట్ నుండి పృథ్వీని చేయాలన్న ఆలోచన కూడా లేదు మిగతా వాళ్ళకి. సీత చీఫ్, అందుకని చెప్పేసి మిగిలింది ఎవరు? విష్ణు, మణికంఠ, అంతే. ఇక అందుకని చెప్పేసి ఎక్కువగా వాళ్ళకే వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి సీత కూడా మణికంఠ అండ్ విష్ణుకి ఇద్దరికే చేస్తుంది. మణికంఠని అదే సాక్రిఫైస్ విషయంలో నామినేట్ చేస్తుంది అన్నమాట. సో ఏంటి అని అంటే నేను చెప్పినా కదా అని అంటే ఏవి చూపించినాక అప్పుడు మేము తెలుసుకున్నాము అని చెప్పేసి తను ఏ విధంగా అయితే మాట్లాడాడో దాని బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటూ తనలాగా యాక్టింగ్ చేసుకుంటూ చూపిస్తే నువ్వు ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ ఆపు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అది ఆపు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసాడనమాట మణికంఠ. నువ్వు ఇట్లా వేరే చేయడం కూడా నాకు నచ్చలేదు, ఫస్ట్ నువ్వు ఆపు అని చెప్పేసి సీత అంటుంది. ఇక్కడనేనండి చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అవుతూ ఉంటాయి. నచ్చితే ఏదైనా బాగుంటుంది, నచ్చకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా అక్కడ చేసింది సీతదే తప్పండి. అక్కడైతే నబిల్ వచ్చేసి విష్ణు అండ్ నైనిక. విష్ణు ఇది ఏంటి అని అంటే అన్నింట్లో అంటే ఇంట్లో ఉండడానికి కావాల్సింది ఉండట్లేదు, నీకు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, అంతే పనులు ఏదైనా ఇస్తే గివప్ ఇస్తున్నావు, నేను పని చేయడానికి రాలేదు అని అంటున్నావు. సో గేమ్స్లో కూడా ఎంతో కొంత మట్టుకే నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు. నేను ఏం ఆడతలేను, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా నేను ఆడంది నేను ఏ విధంగా ఉంటున్నా అని చెప్పేసి ఆడియన్స్ చూస్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఒక చిన్న విషయం జరిగింది. విష్ణు నామినేషన్స్లో వచ్చేసి ప్రేరణను ఎవరు అంటే నువ్వు అసలు 4th వీక్ వరకు ఎలా ఉన్నావో తెలియదు అని అంటే అది జనాలు నన్ను గెలిపించారంటే అసలు అదే మరి జనాలు ఎలా గెలిపించారో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేం ఆడుతున్నావని నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నేను గెలిపిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ప్లస్ మళ్ళీ అమ్మాయి అయినా హ్యామర్ తీసుకునే అప్పుడు నిఖిల్ తోటి అంత హ్యామర్ని పట్టుకొని భలే ఫైట్ చేస్తుంది, బాగా ఆడుతుంది. మళ్ళీ ప్రేరణను పట్టుకున్న విధానం కానీ తన దగ్గర గట్స్ ఉన్నాయి. నైనిక అంటుంది నువ్వు స్పేస్లోనే ఉంటున్నావు, మళ్ళీ ఇంకా ఏమంటారు అదే అంతా అంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసండి మళ్ళీ ఇంకా నబీలు నైనికని నామినేట్ చేస్తాడు. నువ్వు నీ స్పేస్లోనే ఉంటున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, అనవసరమైనవన్నీ బాగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటాడనమాట. నా కాన్వర్జేషన్కి నాకు వాల్యూ లేనప్పుడు నేను అక్కడ నుండి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అన్నట్టుగానే ఉంటాను అని చెప్పేసి మనకి నైనిక చెప్తుంది. ఇంకా ఆదిత్య గారు వచ్చేసండి నైనిక అండ్ విష్ణుని నామినేట్ చేస్తారు. నిఖిల్ వచ్చేసి విష్ణు అండ్ మణికంఠని ఇద్దరిని నామినేట్ చేస్తారు. నిఖిల్ అంటే మనకి విష్ణు అండ్ మణికంఠ నామినేట్ చేసిన విధానము వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మణికంఠకి ఇప్పుడు సాక్రిఫైస్ చేసింది నీ వల్లనే అన్నప్పుడు కొంచెం కూడా తనకి కృతజ్ఞత అనేదే లేదు. మళ్ళీ ఏంటి అని అంటే తనే వెన్నుపోటు పొడిచినట్టుగా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అయిపోయింది. మణికంఠనే పిచ్చోడు అయిపోయాడు అక్కడ నిఖిల్ విషయంలో. సో కల తెచ్చుకున్నారులేండి ఈరోజు. ఇక నైనిక విష్ణు వచ్చేసి ఇంకా అది ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు ఎవరు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే విష్ణు వాళ్ళ
తను ఏమనుకుంటున్నాడంటే మనకి నాగార్జున గారు అడుగుతారు కదా, అంటే నువ్వు విష్ణుని అడల్టరేట్ జోక్ అని అన్నావు, మరి నువ్వు మాట్లాడింది నువ్వు చేసింది కరెక్టేనా అని చెప్పేసి విష్ణు టాపిక్ రాంగ్గా చెప్తే నువ్వు మాట్లాడింది ఎలా కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు కదా. సో ఆ రీజన్స్ తోటి తను సోనియా అనేది వెళ్ళిపోయిందేమో అన్న ఆలోచనతోటి తను విష్ణును నువ్వు నీకు లిమిట్ లేకుండా మాట్లాడతావు, ఒక్కొక్కరిని హర్ట్ చేస్తావు, నువ్వు నీ వల్ల చాలా ప్రాబ్లం అయింది కొందరికి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. సో ఓకే అంటుంది. ఇక్కడ అండి మనకి విష్ణు అనే అంతి నేను ఆడుతున్నాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది అన్నమాట. తను ఓకే పెడుతుంది, నాకు చీఫ్ అవ్వాలని ఉంది అని చెప్పేసి తను చాలాసార్లు కూడా చెప్పింది. ఇంకా మనకంటే అంటే నిఖిల్ గురించి తెలిసిందేనే, అదే సాక్రిఫైస్ మ్యాటర్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసండి ప్రేరణ అండ్ ఆదిత్య, మణి అండ్ ఆదిత్య. మణిని ఏంటి అని అంటే నువ్వెందుకు సాక్రిఫైస్ చేస్తున్నా అని చెప్పుకొని నువ్వు తప్పు చేసుకున్నావు. సో ఇప్పుడు ఒక్కరు చెప్పి ఇద్దరు చెప్పిరు అని అంటే నువ్వు ఫైట్ చేయాలి ఉండే, ఆటోమేటిక్గా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉండే కావచ్చు. నీ ఓన్గా నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసావు కాబట్టి అక్కడ నీకు నెగిటివ్ ఉన్నది, ఇంకొకసారి సాక్రిఫైస్ అనేది చేయొద్దు అనే ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ అంటే ఆదిత్య గారిని ప్రేరణ చాలానే మాట్లాడింది. ఇక్కడ ఆదిత్య గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపించింది. కాన్ఫిడెన్స్ లేదు అని అంటే తన ఫోటోని ఆ ఫ్లేమ్లోంచి అంటే ఆ మంటలోంచి తీసి పక్కన పెడతాడు అన్నట్టు. సో వెంటనే అందరూ అరిచేస్తారు. మన ప్రేరణ వచ్చేసి ఆ ఫోటోకి వాటర్ పెట్టేస్తుంది. మనకి వెంటనే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఆదిత్య గారు, ఏమైనా అవుతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అంటారన్నట్టు. ఇంట్లో వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసారన్నట్టు. సో ఓకే, ఇంకా వచ్చేసాయండి మనకి విష్ణు వచ్చేసి నైనిక అండ్ ఆదిత్య ఇద్దరిని నామినేట్. పృథ్వీరాజ్ వచ్చేసి ఎందుకు నామినేట్ చేస్తాడో అర్థమే కాదు. నామినేషన్స్లలో అతను ఒక పక్కకు కూర్చుంటే పెడితే బాగుండు అని అనిపిస్తుంది. తను చెప్పేది అసలు రీజనే కాదు, వాల్యుబుల్ రీజన్ కాదు. చాలా ఉన్నాయి మనకి నైనిక అండ్ మనీ విషయంలో చెప్పాలి అంటే మళ్ళీ అదే సాక్రిఫైస్ విషయంలో నువ్వు మానిపులేట్ చేసావు, నువ్వు అబద్ధాలు ఆడవు, చెప్పిందే చెప్తాడు ఇంకా లేవో చాలా ఉన్నాయి. మనకంటే విషయంలో కూడా చాలా మ్యాటర్స్ ఉన్నాయి, నైనిక విషయంలో కూడా చాలా మ్యాటర్స్ ఉన్నాయి. నైనిక విషయంలో ఏంటి అని అంటే నేను విష్ణుతోటి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మా మధ్యలో మా ఫ్రెండ్షిప్ బాండ్ని నువ్వు బ్రేక్ చేయకూడదు అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అప్పుడు ఆ విషయానికి తను హట్ అయ్యాడట, అందుకని చెప్పేసి తను నామినేట్ చేశాడు. సో ఇక్కడ అంటే వీళ్ళు నామినేషన్స్ వేశాక మనకి బిగ్ బాస్ గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటని అంటే మనకి సీత అండ్ నిఖిల్ని ఎవరు నామినేట్ చేయకూడదు కదా, వాళ్ళు చీఫ్స్ అని చెప్పేసి హౌస్మేట్స్ అందరికి ఒక పవర్ ఇచ్చారన్నమాట. ఏంటని అంటే ఇద్దరు చీఫ్లలో ఒకరిని నామినేట్ చేయొచ్చు, అది ఎవరు అనే అంతే ఏకాభిప్రాయంతో చెప్పండి అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఆల్మోస్ట్ సీత క్లాన్ వచ్చేసి సీతకే సపోర్ట్ చేస్తారు. ఎందుకని అంటే కొన్ని నిఖిల్ చాలా తప్పు చేశాడు. సెకండ్ వీక్ అని అనుకుంటే సెకండ్ వీక్ అంటే థర్డ్ వీక్ చేశాడు, థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఎక్కువనే చేశాడు. మిస్టేక్స్ చాలా తప్పు చేశాడు. సీతకే వాళ్ళు సేవ్ చేయాలనుకుంటారు, నిఖిల్ని నామినేషన్స్లో ఉంచుతారు. నిఖిల్కి వచ్చేసి పృథ్వీ అండ్ యష్మి ఇద్దరే సపోర్ట్ చేస్తారన్నట్టు. ఇప్పుడు నామినేషన్స్లో మనకి నిఖిల్ కూడా ఉన్నాడండి. సో ఇంకా సీత తప్ప అందరూ ఉన్నట్టే నామినేషన్స్లో వచ్చేసి. మరి ఎవరు వెళ్తారో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని అన్నారు. నాకు తెలిసి నైనిక మన ఆదిత్య గారు అంతే, ఇంకా ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు కాబోలు. మేబీ ఎక్కువ శాతం అండి నైనిక అని అనుకుంటున్నాను. తను ఇప్పుడు ఈ 2-3 డేస్ ఆడితేనే పర్లేదండి. ఎందుకంటే తను 2-3 వీక్స్ నుండి కొంచెం కరెక్ట్గా ఆడట్లేదు కదా, చెప్పలేము ఓటింగ్ పోల్ తోటి. ఆదిత్యగా చెప్పలేము, ఇప్పుడు ఈ 2 డేస్ ఎఫర్ట్స్ ఇస్తే తనకి ఓటింగ్ అనేది పెరిగేసి తనను ఉంచుతారు కాబోలు. లేదని అంటే అప్పుడు అందరూ కంప్లైంట్ చేయడం వల్ల ఆదిత్య వెళ్ళాల్సింది సోనియా వెళ్ళిపోయింది కావచ్చు. సో ఇక్కడ ఏదో ఒక లింక్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతేనే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది వస్తూ ఉంటాయి. ఎట్ ద లాస్ట్ మనకి ఏంటి అని అంటే నిఖిల్ నామినేషన్స్లో ఉన్నాడు. ఫస్ట్ నుండి ఉన్నాడో లేడు, ఫస్ట్ నుండి చీఫ్ తనే ఉన్నాడు అనుకుంటా.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి అంత చొప్పగా అనిపించింది. నామినేషన్స్ అయితే ఫైర్గా అనిపించలేదు. కొంచెం ప్రేరణ గట్టిగా మాట్లాడింది అంతే. మనకంటే ఆయన యష్మికి మధ్య జరిగింది కానీ యష్మి వచ్చేసాయండి సొల్లు అది అంతా వేస్ట్ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాగుంటాం. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.